నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ 5 ఏళ్లలో నిర్లక్ష్యానికి గురైనటువంటి స్థిరాస్తి వ్యాపారం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఊపందుకుంది. అందులో ఉన్నటువంటి కొన్ని నిబంధనలను కూటమి ప్రభుత్వం సడలించింది అంటున్నారు. ముఖ్యంగా ఈ 5 అంతస్తుల్లోపు భవనాలు ఏవైతే ఉన్నాయో వాటికి వెంటనే పర్మిషన్ వచ్చేలాగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది ఈ కూటమి ప్రభుత్వం. దీనివల్ల మరి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లభించే అవకాశం కూడా ఉంది. మరి కూటమి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్న వేళ దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నీ కూడా కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉపాధి కల్పన కరువైంది. భవన నిర్మాణ కార్మికులందరూ కూడా వలస వెళ్ళిపోయిన పరిస్థితి. సో వాళ్ళకి చేయూతనిస్తూ వాళ్ళకి మళ్ళీ పని కల్పించే విధంగా కొన్ని నిబంధనలు సడలించి మరీ నిర్ణయాలు తీసుకుంటుంది. సో దీనివల్ల ఇప్పటికీ అమరావతి, ఇటు పోలవరం, ఇటు పనులు కూడా జరుగుతున్న వేళ మరోపక్క ఈ అనుమతులు ఇవ్వడం వల్ల కూడా భవన నిర్మాణ కార్మికులు ఫుల్గా చేతి నిండా పని ఉండే అవకాశం ఉంటుంది అంటున్నారు. సో మీరేం చెప్తారు దీని గురించి? ఇప్పుడు యాక్చువల్గా కూటమికి అడ్వాంటేజ్ వచ్చిందండి. ఇప్పుడు ఎలాగంటే ఇసుక పాలసీ మొదట్లో రకరకాలుగా మాట్లాడినా దుష్ప్రచారం చేసినా కానీ నోరు మూసుకుని వాళ్ళు కూడా వైసీపీ కూడా ఒప్పుకుంటున్నారు. ఇసుక విధానం ఆ పాలసీ దానివల్ల నిర్మాణ రంగం ఊపందుకుంది. చిన్న పెద్ద ఇల్లు కట్టుకునే వాళ్ళు, సొంతంగా ఇల్లు కట్టుకునే వాళ్ళు అందరూ కూడా కొంచెం వెసులుబాటు వచ్చింది. దానివల్ల ఆటోమేటిక్గా భవన నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులందరికీ పని దొరుకుతుంది. అంటే తాపీ పని చేసేవాళ్ళు, కూలీలు కాకుండా ఎలక్ట్రీషియన్స్కి, కార్పెంటర్స్కి, పెయింటర్స్కి రకరకాలుగా ప్రత్యక్షంగా అనేక మందికి ఉపాధి దొరుకుతూ ఉంటుంది. వాళ్ళ పనులు చేసుకున్నప్పుడు పక్కదారి పట్టరు, ఎవడలా పోతే మనకి ఎందుకు అనుకుంటారు. ఒకటి. రెండు, వాళ్ళు సంతృప్తిగా 4 రూపాయలు జైలు ఆడుతుంది అనుకోండి, దాన్ని పండగల పబ్బలు వచ్చి ఖర్చు పెట్టుకుంటారు కదా, ముందు అవుతారు, హాయిగా పడుకుంటారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి అయినా పథకాలు లేట్ అయినా కానీ సర్లే వస్తలేవా అనుకుంటారు. ఏమీ లేకుండా జగన్మోహన్ రెడ్డి ఆ పథకాల కోసం నక్కల్లా కాపలా గాసిలా పెట్టేవాడు. ఇవన్నీ తినేసి అవి వచ్చినట్టు దొబ్బేసి వాళ్ళకి వచ్చి పెట్టేసుకునేవారు. ఆడవాళ్ళకి వచ్చినాయి అనుకోండి, వాళ్ళ ఆవిడకి వచ్చిందంటే వాడు దొబ్బేసేవాడు. అలా ఉండదు. ఇప్పుడు వాళ్ళ ఆవిడకి వచ్చిన డబ్బులు ఆవిడ దాచుకుంటుంది జాతకాలు. అది రేపు మాపే వేస్తారు. అది దీనివల్ల ఏంటంటే మీకు వీళ్ళు పాలసీ విధానాల్లో కూడా కొంచెం సడలింపులు ఇచ్చారు. కన్స్ట్రక్షన్ దాంట్లో కూడా 5 అంతస్తులు అంటే దానికి కొంచెం ఇదివరకు చాలా నిబంధనలు ఉండేవి. అలాగే లేఅవుట్లు వేసినప్పుడు కూడా పిచ్చి నిబంధనలు పెట్టాడు. పిచ్చి నిబంధనలు ఎలాగంటే లేఅవుట్ వేసినట్టు ఇంత ఇవ్వాలి మాకు, ఆ పర్సంటేజ్ అక్కడ ఇస్తాం, ఇలా చాలా న్యూసెన్స్. అది ఏమవుద్దంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో వాళ్ళకి అది తినేత కంపెనీలు ఎక్కువైపోతాయి. వాళ్ళ డిమాండ్ ఎక్కువైపోద్ది. వాళ్ళు శుభ్రంగా కుమ్మేస్తారు. ఈ నిబంధనలు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆ నిబంధనలు వాళ్ళు ఎలాగ సడలు ఇచ్చేస్తారు డబ్బులు తీసేసుకుని. దాన్ని వీళ్ళు ప్రభుత్వమే కట్టుకుంటారా బాబు అంటే ఇంకెవడ దొబ్బుతారు అనుకుంటారు. వీళ్ళు చేయాల్సింది ఇంకా ఏంటంటే ఆ లోకల్ ఎమ్మెల్యేలు ఉంటారు కదా, ఇప్పుడు ఇది ఒక దుస్సంప్రదాయం ఏం మొదలైందంటే ఒక 15-20 ఏళ్ళ నుంచి రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఏం న్యూసెన్స్. అప్పుడు ఎమ్మెల్యేలకి ఇలాంటి గోళ ఏమి ఉండేది కాదు. ప్రతి దాంట్లో ఉండేవారు కాదు. ఇప్పుడు కాంట్రాక్ట్ వర్క్ జరుగుతుంది అనుకోండి, ఆ ఎమ్మెల్యే వాళ్ళ తాలూకోడు ఎవడోడికి ఇప్పించుకునేవాడు, అంతే రికమెండేషన్. అంతేగాని నాకు అందులో పర్సంటేజ్, నాకు ఈ రోడ్డు ఎత్త నాకు చెప్పేయాలి, ఇలాంటివి ఉండేవి కాదు. అప్పుడు వాళ్ళు ఎంతసేపు ప్రజలు, వాళ్ళ గొడవ, పాలసీలు, వాళ్ళు ముట్టోళ్ళగా ఉండేవారు, డబ్బులు ఉండేవి కదా వాళ్ళకి. ఈ మధ్యకాలం రాజశేఖర్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ ముదర కేసులు అన్నీ తయారైపోయినాయి. దోసుకు తినటంలో ట్రైనింగ్ ఇచ్చేసాడు అందరికీ. దుబ్బెత్తం దొంగల మూట తయారు చేసాడు, వదిలేసాడు వాళ్ళందరినీ. ఇప్పుడు ఏం చేస్తారు, ఒక అపార్ట్మెంట్ కడుతున్నారంగా మీరు పర్మిషన్ ఉండాలి కదా. ఆ పర్మిషన్ కోసం మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరకు లేకపోతే దానికి కన్సర్న్ అధికారుల దగ్గరికి వెళ్తారు. వాడు ఇవన్నీ చూసి ఒకసారి ఎమ్మెల్యే గారిని కలవండి అంటాడు. ఎందుకు కలవారలా అని 10,000 మంది దవడమే కొట్టి కూడా ఉండడం, ఎందుకంటే వాడు పని అవ్వాలి. మామూలుగా అనుకోండి, ఎందుకు కలవాలరా నీకు, నువ్వు ఇస్తావా లేదంటే గోడ తుక్కుతానని సామర్థ్యం ప్రజల్లో తగ్గిపోయింది. ఆ తిరుగుబాటుతనం లేకుండా బ్యాటరీ తీసేసారు అందరికీ. ఇలాంటివన్నీ చేస్తే పోలీసులు వచ్చి నిలబడతారు అక్కడ, ఆ పని ఆగిపోద్ది. ఈ అవసరంతో సరే అని చెప్పి ఏడ్చుకుంటే వెళ్తాడు ఎమ్మెల్యే దగ్గరికి. అంతా బాగానే ఉంటుంది, కాఫీ కూడా ఇస్తాడు ఎమ్మెల్యే, అన్నీ మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత ఎన్ని అంతస్తులు, ఎన్ని ఫ్లోర్లు వేస్తున్నారు, ఎంత ఏరియా, ఎలా ఉంది మార్కెట్, బాగుంది వ్యాపారం, అన్నీ మాట్లాడతాడు. వీడి దగ్గర నుంచి వివరాలు తీసుకుంటాడు. వీడు కూడా భలే మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే అనుకుని అన్నీ చెప్తాడు. భలే ఉందంటే 30 లక్షలు అమ్ముతున్నాం, 20 లక్షలు అమ్ముతున్నాం అంటే 4 ఫ్లాట్లు ఇచ్చేయండి అంటాడు. ఇది నిజం అన్నప్పుడు వీడు గుండె షాక్ అయ్యి తిట్టరు బాబు ఇలాగ అంటున్నాడు అనుకుంటాడు. అప్పుడు వేరానికి వస్తాడు. 4 ఫ్లాట్లు కాదండి, 1 ఫ్లాట్ ఇస్తాను, లేకపోతే 10 లక్షలు ఇస్తాను, 5 లక్షలు ఇస్తాను, నన్ను వదిలేండి బాబు, నాకేం మిగలదు, నేను అడుక్కు తింటున్నానండి బాబు అప్పుడు చెప్తాడు ఒరిజినల్. ఏంటంటే అప్పుడు దాకా బిల్డప్ ఇస్తాడు. బ్రహ్మాండం చేస్తే నేను ఉంగరాలు గట్ట పెట్టుకెళ్ళి వారాక్షణ చేస్తాడు. మీకు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళాలంటే ముట్టేదవల్లాగా వెళ్ళాలి. మాసిన బట్టలు వేసుకుని తలా గడ్డం మాసిపోయి
వాసన వచ్చేస్తూ ఉండాలి. ఆడు బాగా ఒక ఇటు చేసి పంపింటారు బాబు పని అని చెప్పి తోసేస్తాడు. అలా వెళ్ళాలి. వీళ్ళు ఏం చేస్తారు, ఫుల్ బిల్డప్లో వెళ్తారు. బిల్డప్లో వెళ్తే వీడి పని బాగుంది అనుకుని లాగేస్తారు. వీళ్ళకే బుద్ధి రావాలి, వాళ్ళకి బుద్ధి రావాలి. ఇది తీసేయాలి అర్జెంటుగా. ఆ టౌన్ ప్లానింగ్ కూడా సక్రమంగా ఉంటే పర్మిషన్ ఇవ్వాలి, సక్రమంగా లేకపోతే పర్మిషన్ ఇవ్వకూడదు. లేకపోతే ఏదైనా దొబ్బేసి కొంచెం ప్లానింగ్ సరి చేసి ఇచ్చేయాలి. అంతే తప్ప ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి, మంత్రి గారి దగ్గరికి వెళ్ళండి, ఇది చాలా దారుణం అండి. దీనికే కాదు, నాకు పొద్దున్నే టాయిలెట్ వస్తుందంటే కూడా మంత్రి గారి దగ్గరికి వెళ్ళండి అనే పరిస్థితులు తీసుకొచ్చారు. అర్థమైందండి? ఇది మారాలి. ఇది ఒక్కటి చేస్తే ఈ ప్రభుత్వం సూపర్ మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటారు. ఇప్పుడు ఈ దుస్సంప్రదాయం ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా వచ్చింది. ఇందులో కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి తెలియదు దొబ్బుతూ ఎలా దొబ్బాలో తెలియదు వాళ్ళకి. అంతకుముందున్న ఎంప్లాయీస్ గట్రా ఉంటారు కదా, వాళ్ళు వెళ్తారన్నమాట, ఫైల్స్ సంఖ్యలో పెట్టుకెళ్తారు. వాళ్ళు చెప్పి ఇలా దొబ్బొచ్చండి, ఇసుక మనం ఆ రేవు దగ్గర నుంచి ఇంత రావాలి, మనకి అంత ముందు ఆయనకి ఎంత వచ్చేది, ఎంత తీసుకోవాలి మనం వాడి దగ్గర, ఇగో ఈ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి, మనం మనిషిని పెడతాం, ఆ కన్స్ట్రక్షన్ అందరి దగ్గరికి వెళ్ళి ఎవడెవడు చేస్తున్నాడో, ఎంత ఉందో వ్యాపారం, ఎంత రేటు ఉందో కొనుక్కుంటాం, మా దగ్గరికి వస్తారు, పర్మిషన్కి వచ్చినప్పుడు మేము మీ దగ్గరికి వెళ్ళమంటాం, మీరు ఇంత అడగొచ్చండి అంటే ట్రైనింగ్ ఇస్తారు వీళ్ళు. ఇది పర్మిషన్ ఇవ్వటం, కట్టుకోవడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వీళ్ళ మింగుడు ఈ తిమింగళాలను కట్టుకోవడం వాళ్ళకి కష్టం. అప్పుడు ఆటోమేటిక్గా వాడు 5,000 స్క్వేర్ ఫీట్ 5,000 అమ్మాలనుకున్నాడు, వీళ్ళ దెబ్బకి 7,000 అమ్ముతాడు కదా. ఈ సమస్యను సరే, ఓరు బాబు తింటే తినంటారు బాబు, కొంచెమే తినంటారు బాబు అని చెప్పాలి. ఇంక తినొద్దని చెప్తే మానరు ఎవడన్నా. దానికి ఒక లిస్టు, అదే మినపట్టు 20 రూపాయలు, పెసరట్టు 30 రూపాయలు అని పెడతారు, బోర్డు అలా పెట్టేయాలి, ఇంకా గొడవ ఉండదు, ఇంకా అంతే కదా. అయితే సార్, ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల ఉపాధి కల్పనతో పాటు రాష్ట్రానికి ఆదాయం కూడా వస్తుంది అంటున్నారు. అంటే వీటికి తోడు మీరు ఏదైతే ఇప్పుడు సమస్య చెప్పారో దీనిపైన కూడా గవర్నమెంట్ దృష్టి పెట్టాల్సిన అవసరం. ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రజలు సుభిక్షంగా ఉంటారు, జనరంజకంగా సుభిక్షంగా ఉంటారు, అభివృద్ధి జరుగుద్ది, ఉపాధి లభిస్తుంది, భవిష్యత్తు బాగుంటుంది. పాపం ఇన్ని రకాలు కల్పిస్తున్నాడు కదా ఈయన. జనరంజకం కావాలనుకుంటున్నారు. అంటే ప్రభుత్వాలు జనరంజకంగా కూడా పనిచేయాలి. జనరంజకం అంటే ఏమనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి కొట్టడం, వీళ్ళు చేసిన తప్పులు చేసిన వాళ్ళు జైల్లో పడితే వాళ్ళు సంతోషిస్తారు. అది జనరంజకం అంటే. అర్థమైందా? అది కూడా కోరుకుంటున్నారు. ఇవన్నీ ఏమీ లేవనుకోండి, మాకు ఇసుక ఇవ్వండి బాబు చాలంటారు. జగన్మోహన్ రెడ్డి ఏమీ లేనప్పుడు ఏం చేయడు, మా జీతాలు పడేవయ్యా బాబు చాలు అనుకునేవారు వాళ్ళు. మా ఇసుక ఫ్రీగా దొరుకుతుంది చాలా బాబు, మాకు ఏమొద్దు ఇంకా, నాకు భగవంతుడు అన్నట్టుగా వాళ్ళు మొక్కేవారు. వీళ్ళు ఇవన్నీ ఇచ్చేస్తున్నారు కదా, జనరంజకం కావాలి, జగన్ కొట్టాలి, మీరు వాళ్ళని కొట్టాలి, వీళ్ళని కొట్టాలని అడుగుతారు. అంటే అది కూడా చేస్తాడు చంద్రబాబు గారు. జనరంజకంగా పరిపాలన చేయడం ఆయన పెద్ద కష్టమేం కాదు. ఇలాంటి చిన్న చిన్న లోపాలు తప్ప ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నిజంగానే మంచి ప్రభుత్వం అండి. ఎందుకంటే ఇసుక మద్యం పాలసీలు మనకే తీపి ఎక్కువైపు తెలియట్లేదు, కానీ మనం స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం కదా, హాయిగా తిరగలుగుతున్నారు కదా, ఇంట్లో హాయిగా పడుకుంటున్నారా. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏ పోలీసుడు వచ్చి తీసుకెళ్తాడో, ఈ గోడ ఎవడదో పడగొట్టేసి ఇల్లు మాదని వచ్చి కూర్చుంటాడో, ఆ వాలంటీర్లు గట్ట వచ్చి ఏ ఎమ్మెల్యే లేపుకుపోతారో, ఏ డబ్బులు పట్టుకుపోతారో అన్న భయం ఉండేది కదా. అవి ఏం లేదు కదా. ఇప్పుడు హాయిగా ఉన్నారు కదా. మీకు ఏమిటంటే తెలీదు, ఇల్లు కూడా కాదు భయం పెట్టాల్సింది ఏదన్నా. భయం పెట్టిందా రిలాక్సేషన్ ఇస్తే బాగుండేదేమో, కానీ ఆ టైప్ చేయరు వీళ్ళు. ఇప్పుడు మీకు పోలవరం ఉంది, వాళ్ళందరికీ డబ్బులు వేసేసారు. వాళ్ళు ఎగురు గొంతులు సంబరాలు చేసి పండగ ముందు పడేసారేమో మిఠాయి పొట్లాల కింద. వాళ్ళకి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పచ్చి మోసం చేసేది వాళ్ళకి. వీళ్ళు స్టడీ చెప్పులు లేకుండా వేస్తారు, చెప్పుకోవట్లేదు వీళ్ళు. అసలు దాని అడవడం ఉందా ఏమన్నా? అసలు 1000 కోట్లు వేస్తారండి వాళ్ళకి. వాళ్ళు ఎంత సంబరాల కింద ఉన్నారు వాళ్ళు. అది వీళ్ళు చెప్పుకుంటూ జాతకాలేదు, చెప్పుకోలేరు వీళ్ళు. ఈ పనికిమాలిన విషయాలు తప్ప సోషల్ మీడియా సైలెంట్ అయిపోయింది. ఆ కార్యకర్తలు కూడా నిరాశగా ఉన్నారు ఇంతచేతో. ఎందుకంటే ఈ జగన్నాళ్ళని వదిలేసారు కాబట్టి వాళ్ళకి నచ్చట్లేదు ఈ ప్రభుత్వం మీద. ప్రజలకు నచ్చింది, వాళ్ళ కార్యకర్తలకు కొంత కేడర్ కొంతమందికి నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లేదు? వీళ్ళందరినీ రోజే స్టోరీలు మాట్లాడుతుంది. ఆడదాం అందరిలో 100 కోట్లు స్కామ్ చేసింది ఎందుకు వదిలేయారని కోపం ఉంది. పెద్దిరెడ్డి గారిని ఎందుకు వదిలేయారని కోపం ఉంది. జగన్మోహన్ రెడ్డి వీడు మళ్ళీ నేనే వచ్చేస్తానని చెప్తున్నాడు, వీడు ఎందుకు రానిస్తున్నారన్న కోపం ఉంది. ఇంకో పక్కన తులసిబాబు, వెనికల రాము, గుడివాడ ఎమ్మెల్యే, అదొక అసంతృప్తి ఉంది అందరికీ. ఇలాగ కొంతమంది బాధ ఉంది పనిచేసిన కేడరే కదా ఇలాంటివన్నీ చెప్తారు. ఓరెత్తిపోద్ది. 1000 కోట్లు రిలీజ్ చేశారంటే ఓరెత్తిపోద్ది. ఓరు బాబు. జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడు, దాని 4 విడతలు 250 కోట్ల కింద చేసి 4 నెలకు 250 కోట్లు రిలీజ్ చేసి పెద్ద మీటింగ్ పెట్టేసి అక్కడ బటన్ నొక్కేసి పవన్ కళ్యాణ్ 4 పెళ్లి చేసుకున్నాడు, చంద్రబాబు తల దూకోలేదు, లోకేష్ ఏమో ఫ్యాట్ సరిగ్గా కట్టుకోలేదు, ఇలాంటివి చెప్తా బటన్ నొక్కివాడు. అవునా కదా. వీళ్ళేమో వాళ్ళకే తెలియకుండా వాళ్ళకే తెలుసో తెలీదో డబ్బాల మీద పడిపోయినట్టు పడిపోయింది. తాటిపోయినట్టు పోతే చూడండి, ముగ్గిపోయినారు తాటికాయ అలా పడిపోయింది ఆ డబ్బులు.
వాళ్ళకే నమ్మకం లేదు. మనకు వచ్చిన నిజమేనా అంటావా, ఎవడన్నా డబ్బులు దెబ్బెత్తానికి వేసేటంటావా అని, ఇది ఏదైనా స్కామ్ ఏమో అనుకున్నారు పాపం వాళ్ళు. అందరూ టింగ్ 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 అని మోగేసినాయి అందరికీ. ఒకళ్ళొకళ్ళు ఫోన్ చేసి అక్క నీకు వచ్చినాయి ఏంటి, నాకు వచ్చినాయి, నీకు వచ్చినాయి, నాకు వచ్చినాయి అని చెప్పుకున్నారు వాళ్ళందరూ. ఆ ఆనందం తట్టుకోలేకపోతున్నారు. ఆ ఏరియాలో చెగ్గొనేసుకుంటారు బట్టలు గట్టలు అన్నీ, రాయమండి వెళ్ళిపోతారు వాళ్ళందరూ. రాయమండి బట్టల కొట్లు జోరెత్తిపోయి ఉంటాయి, బంగారం కొట్లు ఏంటండి. ఇది ఎంత చెప్పుకోవాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏంటంటే స్వార్థం లేకుండా వాళ్ళ క్యాడర్ని, మా క్యాడర్ కదా అన్న ఉద్దేశంతో వాళ్ళకేమో ఆయాచిత లబ్ధి లేకుండా చేస్తారు. అది కూడా తప్పే. మీ క్యాడర్ కూడా నువ్వు పెట్టాలి కదా భోజనం. ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో వంట వండో మీ ఆయనకి మీ పిల్లలకి పెట్టకుండా రోడ్డు మీద పోయి రారా అని చెప్పి పెడితే ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది. అది మార్చుకోవాలి వాళ్ళు. ఇది ఒక్కటే మార్చుకుంటే చాలు, సూపర్ వాళ్ళు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.